ఉన్నతమైనటువంటి ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి దేవుణ్ణి ఆరాధించటానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి అనేకమైనటువంటి కృపతో దేవుని యొక్క సంపాదనలో మనందరం క్షేమంగా ఉండటాన్ని బట్టి దేవుణ్ణి ప్రత్యేకంగా మనము ఆరాధించుటకు ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పవాడు కనుక ఆయనను ఆరాధించుటకు మనము సంతోషిస్తూ దేవుని పట్ల ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఆలోచనలు మనం ధ్యానించినప్పుడు ఆయన ఆరాధించకుండా మనం ఉండలేమనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకొని బద్దులమై ఉన్నాం. ఈరోజు నేను మరి మన మధ్యలో వాక్యం చదవబడి ఉన్నది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక విషయాన్ని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం అంటే ఈ విషయాన్ని నేను తెలియపరచాలి. నిజంగా దేవుణ్ణి నమ్మితే ఆయన మన జీవితాల్లో ఎంత బలంగా పనిచేస్తాడనేటువంటిది మనం గ్రహించగలం. దేవుణ్ణి నిజంగా నమ్మినటువంటి వారికి దేవుని యొక్క విశేషమైనటువంటి ఆదరణ, దేవుని యొక్క కాపుదల స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వారు దేవుని మహిమను ఈ లోకంలో చాటుతారంటలో ఏ విధమైన సందేహం లేదు. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము ఇక్కడ చెప్తున్నాడు. 5 నుంచి ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవా ఏలాగూ సెలవిచ్చున్నాడు. మొట్టమొదటి గమనించాలి, దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగ యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మొట్టమొదటి చెప్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అసలు శాపం ఎలా వస్తుందని అంటే, మనుషుల మీద ఆధారపడడం వల్ల. చాలాసార్లు శాపం మనం ఏదో కీడు చేయడం వల్ల వస్తుందనో, ఏదో చేయడం వల్ల వస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మకుండా మనుషులను ఆధారం చేసుకునే ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే అవుతాడు చివరికి. ఈ విషయం మనం చాలా అసలు దేవుని నమ్మకపోవడం ఎంత ప్రమాదమో, దేవుని నమ్మడం ఎంత ఆశీర్వాదకరమో మనకు అర్థమైతే ఈ శాపం నుంచి మనం తప్పించుకుంటూ ఉంటాం. ఇక్కడ శాపగ్రస్తుడు అని ఎవరిని అంటున్నాడు అంటే, శరీరాలను ఆధారం చేసుకునేటువంటి వాడు. అసలు మన జీవితాల్లో ఎవరిని నమ్ముకొని మన జీవిత ప్రయాణంలో అడుగడుగున మనం జీవిస్తున్నాం. సాధారణంగా మనం అనేటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి మీరు నమ్ముతున్నారా, లేదంటే నమ్ముతున్నాం అంటే, అవును మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుడు గొప్పవాడు అన్నట్టు. కానీ దేవుణ్ణి నమ్మడం అంటే చాలా విలువైనటువంటిది. ఎందుకు అనంటే, దేవుణ్ణి నమ్మడము అనేటువంటిది ఎంత గొప్పదేనంటే, ఈ లోకమును కానీ, పరిస్థితులను కానీ, మనుషుల యొక్క ప్రభావాన్ని కానీ, మరి దేన్నైనా నమ్మకుండా కేవలం దేవుణ్ణి నమ్ముటే విశ్వాసం. దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో. అందుకే ఒక ఉదాహరణ, అంటే దేవుణ్ణి నమ్ముతున్నాము అని అంటే, నమ్ముతున్నాము ఎందుకు నమ్మట్లేదు అని మనం అంటూ ఉంటాం. అసలు నిజంగా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. చాలా సంగతుల్లో దేవుని నమ్ముతామంటూనే మన బ్రెయిన్ పనిచేస్తుంటుంది. చాలాసార్లు దేవుని నమ్ముతామంటూనే మన నాలెడ్జ్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఈ అనుభవం ఉన్నంత కాలము కూడా దేవునితో కలిసి ఒకడు సంతోషంగా ఉండలేడు. దేవుడు నిజమైన సంతోషాన్ని తన హృదయంలో అనుభవించలేడు.
ఒక దేశంలో ఒక ఆయన ఒక అంటే దేవుని నమ్మడం అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక కాలువని అంటే పొడిగాటి ఉన్నటువంటి ఒక కాలువని ఒక చిన్న తాడు ఒకటేసి దాని మీద నడుచుకుంటూ అవతల నుంచి అవతలకి వచ్చేసాడు. జనం ఏమో అవతల ఉన్నారు, అందరూ చూడడానికి వచ్చారు దాన్ని. అయితే ఆ వ్యక్తి అన్నాడు, సరే నేను ఈ తాడు మీద నడవగలనని మీరు అందరూ ఇప్పుడు నమ్ముతున్నారా అని అడిగాడు. ఇది ఖచ్చితంగా అందరూ క్లాప్స్ కొట్టారు, మేము అందరూ నమ్ముతున్నాం అన్నారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నా భుజాల మీద ఎక్కించుకొని ఈ తాడు మీద నడవగలనని మీరు నమ్ముతున్నారని అడిగాడు రెండోసారి. తప్పనిసరిగా నమ్ముతున్నామని చెప్పి అందరూ కూడా ఏం చేశారు, ఎంకరేజ్ చేశారు. సరే అంతా బాగానే ఉంది, మీలో ఒకరు వచ్చి నా భుజం మీద కూర్చోండి అన్నాడు. ఎవడో రాలేదు. సరే నేను నమ్ముతాను అన్నారు కదా, వచ్చి నా భుజం మీద ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి, ఒక బాలుడు వచ్చి మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ వచ్చి ఇక్కడ నా భుజం మీద కూర్చుంటే నేను తాడు మీద దాడుతానంటే ఒక్కడో అతని భుజం దగ్గర రాలేదు. నమ్ముతాం అంటే ఏమన్నారు వీళ్ళందరూ, నమ్ముతాం అన్నారు. కానీ భుజాల మీద కూర్చోండి. ఈ రోజున చాలా విషయాల్లో దేవుని నమ్ముతున్నాం అనే అన్నీ మనమే చేసేయగలం అనేటువంటిది. అందుకే అన్నీ నేనే చక్కబెట్టేసుకుంటాను, అన్ని ప్రాబ్లమ్స్ నేనే చక్కబెట్టేసుకుంటాను, అంతా మన నాలెడ్జ్. ఏదైనా కార్యం చేయాలంటే మన మైండ్ మన బ్రెయినే పనిచేస్తుంటుంది. కానీ దేవుడు చేయవలసినవి కొన్ని ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండి దేవుల్లో కనిపెట్టవలసినటువంటి పరిస్థితి మానవుడికి ఉంటుంది అనేటువంటి సంగతి చాలాసార్లు మర్చిపోతున్నాడు. చాలా పరిస్థితుల్లో మన సమస్యలు మనమే చక్కబెట్టుకోగలం. మన నాలెడ్జ్, మన తెలివితేటలు అన్నీ ఉపయోగించేస్తాం, చివరికి చతికిలు పడతాం ఏదో రోజు. దాని మీద పాట కూడా తెలివిని నమ్ముకొని చివరికి ఏమయ్యాడు, తూలుపడ్డాడు. సో విషయం ఏంటనంటే దేవుని నమ్మడము అని అంటే ఒక రకంగా ఇక్కడ మనం సాధారణంగా చూసినట్లయితే ఒక సంగతి మనం బైబిల్ గ్రంథంలో చూడగలం స్పష్టంగా. అదేంటనంటే ఒకసారి మొట్టమొదటి కొన్ని విషయాలు ఈరోజు మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని నమ్మడము అని అంటే ఆయన ఉనికిని మాత్రమే నమ్మడం కాదు, ఆయన స్వభావాన్ని కూడా నమ్మడం. ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన స్వభావము చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. ఇక్కడ మనం చూస్తే 23వ అధ్యాయము 19వ వచనము అది చెప్తున్నాడు. 23వ అధ్యాయం 19వ వచనము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇది ఆయన స్వభావం. ఏంటి ఆయన స్వభావం అంటే అబద్ధం ఆడని దేవుడు. దేవుడు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడడు అన్నప్పుడు నిజంగా ఆలోచిస్తే ఆయన చెప్పిన వాక్యం కానీ ఆయన వాగ్దానముల్లో కానీ ఎక్కడైనా అబద్ధం ఉంటుందా? ఇప్పుడు దేవుడు ఈ పని చేస్తే దీవిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఈ పాపం చేస్తే శపిస్తాను లేదంటే శిక్షిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే దేవుని నమ్మడము అని అంటే కేవలం ఆయన ఉనికిని నమ్మడం మాత్రమే కాదు, ఆయన ఉన్నాడని మాత్రమే నమ్మడం కాదు, ఆయన యొక్క స్వభావాన్ని నమ్మడం. అందుకే ఇంకా మనం వాక్యాల్లో చూసినట్లయితే అక్కడ చూడండి, మలాకీ గ్రంథం 3:6లో కూడా అక్కడ ఉంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది. ఆయన మార్పు లేనివాడు అనేటువంటి సంగతిని మలాకీ ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదు. ఏడన్నాడు, యెహోవా దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. కాబట్టి యెహోవాను నమ్మడం అంటే ఒకటి ఆయన మార్పు లేని దేవుడు గనుక ఆయన స్వభావం మనం విశ్వసించడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. ఇది విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచించగలిగినటువంటి వారమే అన్నాం. అందుకే దేవుడు స్వభావంలో ప్రేమ అనేటువంటిది ఉన్నది. ఈ ప్రేమ ఎంత గొప్పదనంటే దేవుడు స్వభావంలో ఉన్నటువంటి ప్రేమ
ఇది మనుషులు ఎవ్వరికీ కూడా అందనటువంటిది. మనుషుడి జ్ఞానంతో మనుషుడు చాలా లాజికల్గా జ్ఞానంగా మాడతాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు, ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పంలో ఏం చేశాడంటే మన కొరకు ఎవరు చనిపోవాలనేటువంటి నిర్ణయించాడు. ఆయన తన కుమారుడైన క్రీస్తు చనిపోవాలని. దేనికోసం? పాపాన్ని సంహరించడానికి. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఆలోచించండి. నేను పాపిని కాదని ప్రతి ఒక్కడు వాదించే ప్రతి ఒక్కడు కూడా దేవుని స్వభావాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. మానవుడు పాపం చేస్తారని ఒక రకంగా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను సంబంధించినటువంటి అధికారంతోనూ పోరాటం చేయట్లో మానవుడు పడిపోతాడనే సంగతి దేవుని తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడనంటే ఆ పాపాన్ని తన కుమారుని యొక్క రక్తము ద్వారా, అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఎంత నీతిమంతులుగా తీరుస్తుందో చూడండి. అందుకే చూడండి, నిజంగా రక్షించబడినటువంటి వారు, నిజంగా ఆయన కృపను గ్రహించినటువంటి వాడు ఎన్నటికి గర్వపడ్డం కానీ అతిశయపడ్డం కానీ చేయడు. ఎందుకు అనంటే అది క్రియల వల్ల కలిగింది కాదు, కానీ కృప వల్ల కలిగిందనేటువంటి దేవుని యొక్క స్వభావాన్ని నమ్ముతాడు. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. అందుకే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం ఆలోచిస్తే మన విషయాన్నే మనం చూడగలం. రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము అది చెప్తున్నాడు. దేవుని యొక్క స్వభావం గురించి మనం మాట్లాడుతూ 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక. ఎందుకు అనుగ్రహించాడు సొంత కుమారుని? ఎవరి కోసం అనుగ్రహించాడు? తన సొంత కుమారుని అనుగ్రహించట్లో ఏముంది వెనకాల? అంటే విషయం ఏంటంటే ఇక్కడ సొంత కుమారుని ఎందుకని, ఇప్పుడు జనరల్గా ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడంలో ఉండేటువంటిది ఏంటంటే అందులో ఏ విధమైనటువంటి పాపానికి సంబంధం లేదు. ఎందుకంటే వారు ఇచ్చారు కాబట్టి మనం తిరిగి మళ్ళీ ఏం చేస్తాం, బహుమానం ఇస్తాం ప్రేమపూర్వకంగా. దేవుడి ప్రేమ అలాంటిది కాదు. ఎందుకు తన సొంత కుమారుని ఇచ్చాడు? అసలు మానవుల కొరకైన సొంత కుమారుని ఇచ్చట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వారి యొక్క పాపముల నుంచి వారిని ఏం చేయాలని? నిజంగా వాడు గమనించండి, పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరినే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం ఒకవేళ నీ హృదయంలో కనుక పుట్టినట్లయితే ఖచ్చితంగా యేసు రక్తము నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆ పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండగలగాలి. ఈ పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండదు. అంటే పశ్చాత్తాపము అనేటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా విలువైనటువంటిది. పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే దేవుడు క్షమిస్తాడంటే ఇందులో నో డౌట్, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే అతనికి క్షమించడం, ఎందుకంటే ఆమెను క్షమించడం, ఇది నీ లాజిక్. ఎందుకంటే మన ప్రేమ లేని స్వభావాలు మనవి. మన ప్రేమకి ఏంటంటే మనుషుడి యొక్క, కానీ దేవుని యొక్క స్వభావం అదే అయ్యి ఉంటే ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఉండేవాడు కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన మన పాపములు కాదు, అందుకే ఆ లోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అందరి పాపాల కొరకు శాంతికరమై ఉన్నాడు ఆయన. హెబ్రీ పత్రికలో అదే అంటుంటాడు. ఏంటంటే ఆయన మనలను ఏంటంటే ఆయన మనకు సరిపోయిన వాడనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
అందుకే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏమంటున్నాడంటే వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సొంత కుమారుని ఇచ్చేసాడు ఆయన. సొంత కుమారుని ఇచ్చట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమపూర్వకమైనటువంటి స్వభావం. బైబిల్ గ్రంథాలు ఆదికాండం నుంచి ప్రాణగ్రంథం వరకు మీరు చూడండి, ఆయన ఎంత గొప్పవాడంటే దావీదుని దేవుడు ప్రేమించాడు. దేవుని స్వభావం ఏంటి అనేటువంటి దావీదులో మనం చూడవచ్చు. పేతురు, మీరు ఎప్పుడన్నా చూడండి, పేతురు పరిపూర్ణుడని పేతురుని ప్రేమించాడా? పరిపూర్ణుడు అగుటకు ప్రేమించాడు. పేతురు విషయాల్లో చూడండి, మీరు గమనించండి. పేతురు అబద్ధం మాట్లాడని ప్రభువు తెలీదా? అయినా ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అతడిది అబద్ధం అని తెలుసుకొని పశ్చాత్తాపడే అంతగా చేస్తుంది ఆయన ప్రేమ. దేవుని ప్రేమ నిజంగా గ్రహించిన వాడు. అందుకే అన్నాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. కొంతమంది అంటారు పాపం చేస్తే ఏంటి పరిస్థితి అంటారు. పాపము అనేటువంటిది ఒక రకంగా ఆలోచించినట్లయితే అది చాలా, ఎందుకంటే పాపం ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటిదే. దానికి తగు పరిమాణాలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకే దావీదుని క్షమించాడు అనేటువంటి మాటతోనే నేను తేల్చట్లేదు, ఆయన చాలా ఫేస్ చేశాడు జీవితంలో. కానీ దావీదు పట్ల ఆయన కృపను ఆయన యొక్క మాటను కానీ ఆయన స్వభావాన్ని కానీ ఆయన మార్చలేదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ కానీ ఒక రకంగా మీరు ఆలోచించండి, ఆయన సంకల్పంలో ఉంటే మనం ఎంత ధన్యులు. మనం పాపం చేసినప్పుడు కూడా ఆయన మనలను శిక్షించి, అందుకే అంటుంటాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడంటాడు. మనం పాపం చేసినందుకు మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుని యొక్క అడుగుజాడలో నడవలేనప్పుడు మన శిక్ష ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అది చాలా పర్యవసనాలు దారుతుంది. అందుకే కొత్త నిబంధనలో కూడా చూడండి, పేతురు విషయంలో మీరు చూడండి, అలాగనే మన దావీదు విషయంలో మీరు చూడండి, అలాగనే పౌలు గారి విషయంలో చూడండి. అందుకే అంటుంటాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, కానీ నన్ను నీతిమంతుడిగా తీర్చివాడు ఎవరంటుంటాడు? ప్రభువే. దేవునితో వ్యక్తిగతమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా, ఆయన ప్రేమ స్వభావాన్ని మనం తెలుసుకుంటూ ద్వారా ఆయన మరీ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అందుకని చెప్పాడు, అతిక్రమలు దాచిపెట్టేవాడు ఏమన్నాడు? వాద్యాలుడు. కానీ వాడు చెప్పాడు మళ్ళీ కింద, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమంటున్నాడు? పరిహారం పొందుతాడు. దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్వభావాన్ని మనం ఒప్పుకోగలిగితే ఆయన స్వభావం మనల్ని నీతిమంతులుగా. అందుకే మన యొక్క జీవితంలో అందుకే చాలా సందర్భాల్లో దాన్ని గ్రహించినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆనందం తలుతాం. రెండో విషయాన్ని, దేవుని నమ్ముట అంటే పరిస్థితులను బట్టి నడవకుండుట. పరిస్థితులను బట్టి కంటే ఆయన వాక్యాన్ని ఎక్కువ నమ్ముట. దేవుని నమ్మడం అంటే పరిస్థితులను బట్టి జీవితాన్ని కొనసాగింపకుండుట, వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళడం. పరిస్థితులు ఎక్కువగా ఎందుకు పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తాం మన జీవితంలో? చాలాసార్లు కృంగిపోవడానికి, నీరసించిపోవడానికి, చింతపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుణ్ణి మానేసి పరిస్థితులను ఎక్కువ తలంచుకుంటే కారణం. ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడు కూడా ఎలా అంచనా వేసుకుంటామంటే మనం ఏమున్నాయో దాన్ని బట్టి అంచనా వేసుకుంటాం. ఇది విశ్వాస జీవితం గురించి కాదు, విశ్వాస సంబంధమైన జీవితం అసలే కాదు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఆదికాండము 15వ అధ్యాయము ఒక మాట అంటున్నాడు.
అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి అబ్రహాముని, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని ఏం చేశాడు? చెప్పాను. దేవుడు చెప్తున్నాడు అక్కడ, నీ సంతానం అలాగవుతుందని చెప్పి దేవుడు తెలియజేశాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మరియు క్షమించండి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా అంచాడు. ఇది చిన్న సెంటెన్స్. నీతి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడని నీతిమంతుడిగా ఎంచాడు చెప్పండి. అబ్రహాం ఏం చేశాడని నీతిమంతుడిగా ఎంచాడు? క్రియల వల్ల నీతిమంతులు అవ్వాలనుకునేటువంటి వారందరికీ ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే చూడండి, మనుషుల కోసం క్రియలు చేస్తూ నీతిమంతుగా కనపడాలనుకునే వారు కూడా ఈ వచనం దగ్గర తెలిపోతారు. ప్రభు కొరకు క్రియ చేయడం, విశ్వాసంతో క్రియ చేయడం అనేటువంటిది దీనికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచబడిను. ఏం చేశాడని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? ఇక్కడ ఈ వచనాల గురించి అంటున్నాను నేను. తర్వాత దానికి వెళ్ళకండి. అప్పుడు ఇంకా కుమారుడు లేదు, కుమారుడిని అర్పించాడా? అబ్రహాం ఎందుకు నీతిమంతుడిగా తీర్చాడు? ఆయన తన ఏకైక కుమారుని బలిచ్చాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చాడని అనగలమా ఈ వచనం చదివి? ఎందుకంటే అప్పటికి ఇంకా కుమారుడు లేడు, కుమారుడు బలి అవ్వలేదు. ఇక్కడ అప్పుడే నీతిమంతుడిగా ఎలా తీర్చాడు? ఎంచబడి అంటున్నాడు. అసలు దేవుణ్ణి విశ్వసించడం వల్ల దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి? నీతిమంతుడు. అందుకే కొత్త నిబంధనలో కూడా ఏమన్నాడనంటే, ఎలాగైతే అబ్రహామును నమ్మాడు, క్రీస్తు నమ్మిన వారందరినీ, విశ్వాసం ఉంచి వారందరినీ ఆయన నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక లోక సంబంధమైనటువంటి వాటితో వచ్చేటువంటి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చాడట. ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము? ఇప్పుడు ఈ వచనం చదువుకుంటే విశ్వాసాన్ని బట్టి ఏమి నమ్మాడు? నమ్మడం అంటే చాలామంది సులువు అనుకుంటారు. మన హృదయము నిండా దేవుని నమ్మడము అని అంటే, అందుకే అన్నాడు నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలన్నాడు. ఇది ఇప్పుడు ఈ క్రియ ఎక్కడ జరిగింది అబ్రహాంకి? ఏమీ కనపడదు క్రియ అక్కడ, కానీ తన హృదయ సంబంధమైన క్రియ జరిగింది. అది ఏంటనంటే, ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు అంత సంతానిస్తాడు. ఇంకోటి అన్నాడు, జనములకు తండ్రి. ఇంకా కొన్ని విషయాలు చెప్తూ అసలు ఆయనకు సంతానమే లేదు. ఆ టైంలో ఏం చేశాడు ఆయన? ఇది నమ్మాడు. ఏది? ఆకాశ నక్షత్రాలు అంత సంతానాన్ని దేవుడిస్తాడనేది నమ్మాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా ఎంచబడ్డాడట? ఒక రకంగా గమనించండి, ఇదే 15వ అధ్యాయం జరిగేటప్పుడు, అంటే 15వ అధ్యాయంలో అబ్రహాం సిచ్యువేషన్ ఉంది కదా. ఈ అబ్రహాం పక్కన మనమే ఉంటే అసలే అబ్రహాంని హేళన చేసి ఉండేవాళ్ళం మేము. ఏమీ లేదే ఎలా కట్టేసుకున్నావయ్యా, ఏమీ లేదే ఎలా నమ్మేసో. చాలామంది ఇతరులను విమర్శించేటువంటి విషయం ఏంటంటే, వెనకాల ఏమీ లేదు, ముందు వెనకాల ఏం లేదు, ఎలా చేస్తాడు? అదే విశ్వాసం సమాధానం. ఈ విశ్వాసానికి వచ్చేటువంటి సమాధానాన్ని బట్టి అనేక మంది నీతిమంతులు, అనేక మంది బలంగా నమ్మగలరు. అందుకే చూడండి, అతని వెనకాల ఏమీ లేదు, అతని ముందు ఏమీ లేదు, లేదంటే అతని పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలా జాలిపడే ప్రతి ఒక్కడు కూడా తన భవిష్యత్తు తన ముందుగా తను ఎరగడం. జీవితంలో దేవుణ్ణి నమ్మేటువంటి వాడిని తక్కువగా అంచనా వేయొద్దు. అది చాలా ప్రమాదం సుమా. దేవుణ్ణి బలంగా నమ్మేటువంటి వాడు, ఇక్కడ ఆలోచించండి, పరిస్థితులు ఏమి అలా కనబడవు. ఇప్పుడు కుమారుడు పుట్టడానికి అసలు ఆవిష్కారం ఉందా? దేన్ని బట్టి అబ్రహాము కుమారుని ఇస్తాడు అని అంటే,
ఆయన్ని బట్టి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన శక్తి. అందుకే నీ జీవితాన్ని అనేకులు చూసినప్పుడు మనుషులు ఎవ్వరికీ అందనటువంటి జీవితముగా రూపకల్పన చేసేటువంటి దేవుడే. ఇది మన నమ్మగలగా. అబ్రహాము దేవుణ్ణి, అందుకే అక్కడ 15వ అధ్యాయంలోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డావు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్నిసార్లు ఈ విషయంలో దేవుని మాట నమ్మినప్పుడు దేవుని మాట నమ్మడం అని అంటే, ఇక చూడండి, వాగ్దానం కనుక పరిస్థితులు బట్టి. ఒకటి, నీ జీవితంలో ఏదన్నా పాపం ఉందని నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి నిజంగా గద్దిస్తుందా? దానికి ఏకైక మార్గం ఎప్పుడు ఒకటే, దేవుని దగ్గరికి ఇంక వేరేది ఏమీ చేయకు. నువ్వు ఎన్ని వేరే చేసినా చివరికయ్యి బెడిసి కొడతాయి. కానీ ఒక్కసారి ప్రభువు దగ్గరికి వెళ్ళావనంటే ఆయన సంపూర్ణంగా క్షమించడం చేద్దాం. అందుకే అలాగనే పరిస్థితులు బాగలేదు. పరిస్థితుల్లో ఎలా? మనం సాధారణంగా చూసేటువంటిది ఏంటంటే, ఇతరులను ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఇతర పరిస్థితులను చూస్తూ ఉంటాం, ఇతరులు ఏం కలిగి ఉన్నారో చూస్తూ ఉంటాం, మాటిగా అవన్నీ చూసుకుంటూ మనమే ఇంట్లోకి వెళ్ళి చింతిస్తూ ఉంటాం. ఇది విశ్వాసం కాదు. అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవడం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్మిన వాడిని ఎవరితో పోల్చగలం? యెహోవా అతనికి ఎలా ఉంటాడట? ఆశ్రయంగా ఉంటాడట. అందుకే మనకు కొన్ని టార్గెట్లు ఉంటాయి. ఎలాంటి టార్గెట్లు అంటే, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి సేమ్ అలాగే మనకి ఉంటే మన జీవితం కూడా అలా వెళ్ళిపోద్దనే టార్గెట్. విశ్వాసికి టార్గెట్లతో సంబంధం లేదు. ఎందుకనంటే, శూన్యములో దేవుడు ఏం చేశాడు? భూమిని వేడదీశాడు. ఆర్థిక పరిస్థితుల్లో కష్టపడుతున్నావా? శ్రమల్లో కృంగిపోతున్నావా? ఒక్కోసారి పరిస్థితులు, చాలాసార్లు చూడండి, దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, పాపం చేసిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే పాపం చేస్తే చాలా శ్రమలో చాలా నష్టం వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ పాపం చేసి సంతోషంగా ఉన్నారు. మనకెందుకు నష్టం వచ్చిందంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏం దేవుళ్ళో ఉన్నటువంటి వాడికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం అదే. ఆయన అందుకే అన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన ఏం చేస్తానన్నాడండి. నిజంగా మనకు పాపం చేయడం వల్ల నష్టమే వచ్చిందంటే అది ఎప్పటికైనా లాభమే, కానీ అది నష్టం కాదు. ఎందుకు అనంటే, దావీదు చేసినటువంటి పాపం వల్ల దావీదుకి చాలా నష్టం వచ్చింది, కానీ తన కృపలోంచి మాత్రం అతను వెళ్ళలేదు, దేవుని కృపలోంచి. ఎందుకనంటే అది ఒక రకంగా సింపుల్గా నేను చెప్తున్నాను, కానీ ఆ బాధ చాలా వర్ణనాతీతం. అది ఎంత కృంగిపోయి ఉంటాడు. ఒకవేళ మనుషులందరూ అనుకోవచ్చు, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు అని. చాలాసార్లు విమర్శించవచ్చు. మనుషులు పాపం చేసినటువంటి వారిని విమర్శిస్తారు, కృంగతీస్తారు, ఇవన్నీ కూడా. కానీ దేవుడు ఏం చేశాడంటే, శిక్షించి ఏం చేశాడంటే, ఆ శిక్ష చాలా గొప్పది. ఎందుకంటే కుటుంబంలోనే యుద్ధాలు జరిగాయి. ఇక మీద నీ కుటుంబంలోనే యుద్ధాలు జరిగితే తన సొంత కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ ఇవన్నీ జరిగినప్పటికీ ఒక మాట మాట్లాడినాడు. ఏమన్నాడంటే, నీ సంతానములో నుంచి ఒక వ్యక్తి ఈ సింహాసనం మీద ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను. అందుకే అన్నాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. మరి ఎక్కడేస్తావు శిక్ష అంటే, నేను భూమి మీద శిక్షిస్తాను. అందుకే మన జీవితంలో నిజంగా మన యొక్క అతిక్రమాలను బట్టి, మన బుద్ధిహీనతను బట్టి, మన అవివేకాన్ని బట్టి శిక్షించబడడం ఒక రకంగా ఆశీర్వాదకరమే. అందుకే దేవుడు ఇక్కడ కూడా అబ్రహాము జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితులుగా వచ్చినప్పుడు ఏం చేశాడనంటే, తన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాడు. ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. విశ్వాస సంబంధమైన నాలెడ్జ్తో కాక కేవలం సిద్ధాంతపరమైన నాలెడ్జ్తో ఎవరైతే తమ జీవితాన్ని నేను సిద్ధాంతపరమైన నాలెడ్జ్ అని అంటే ఏది రైటో ఏది రాంగో తెలుసుకోవడంలోనే జీవితాన్ని గడిపానంటే శ్రమల్లో నీకు నువ్వే కృంగిపోతావు, నిన్ను నువ్వు కూడా ఆదరించబడలేవు.
బైబిల్లో ఉన్న విషయాలు ఏది రైటో ఏది రాంగో తెలుసుకోవడం మంచిది, అది ఇన్ఫర్మేషన్ వరకు ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్మడం అంతకన్నా బలమైంది. ఓకే, ఏదో ఒకటి రైట్ అని తెలుసుకోను, అక్కడ తాగుపాట్లను బట్టి అతిశయించుకో. ఎందుకంటే అవి సత్యాలని చెప్పింది దేవుడే. కొన్ని విషయాలు మనం చూడండి, అవి రైట్ అని మనకు తెలియగానే మనం చాలా అతిశయంతో ఉంటాం. ఈ అతిశయం మనలో ఉండాలి. ఎందుకంటే దేవుని కృపను బట్టి నేను ఎందులో ఉన్నాను? సత్యంలో ఉన్నాను, అంతే. కానీ అది అక్కడితో సరిపెట్టుకోవడం వీళ్ళు దేవునితో కలిసి ప్రయాణం చేయాలి. అందుకే చూడండి, చాలా సంఘములలో ఈ రోజున నాలెడ్జ్ విషయంలో చాలా ప్రవీణులుగా ఉన్నారు. కానీ బైబిల్ పరంగా నేను ఒకటే చెప్తున్నాను, నాలెడ్జ్ వండర్ఫుల్గా ఉండి పశ్చాత్తాపం లేని సంఘాలు ఉన్నాయి. ఎందుకోనంటే నేను చేసేది పాపం అనేటువంటి సంగతి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల నాకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే నేను రైట్లోనే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ మన నిజ జీవితంలో దయచేసే ప్రతిరోజు నడిచేటువంటి నడక ఈ విషయంలో. అందుకే భక్తులు ఎవరో కూడా తమ జీవితంలో ప్రతిరోజు నడిచేటప్పుడు ఎక్కడికక్కడ, అందుకే ఈవెన్ పేతురును కూడా మీరు చూడండి, తన యొక్క జీవితంలో. ఇప్పుడు పేతురు గొప్ప శిష్యుడు. పేతురు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరిని వెంబడించాడు? పేతురు జీవితాలంతా యేసు ప్రభుని వెంబడించాడు. నేను నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అడిగితే సజీవుడైన దేవుని కుమారుడైన ఇస్తున్నాడు. ఆ కింద మళ్ళీ అన్నాడు, అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక హింసలు వస్తాయి. ఒక రకంగా చెప్తే వస్తాయి కాబట్టి ఓ మాట అన్నాడు, ఇలా వస్తాయని చెప్పిన వెంటనే పేతురు అన్నాడు, అది నీకు అన్నటికి ఏమన్నాడు? అది నీకు అన్నటికి కలగకుండును కాక అన్నాడు. అది నీకు ఎప్పుడు కలగదు అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? సాతానా ఏమన్నాడు? వెనకపో అన్నాడు. అందుకే పేతురు గురించి కూడా అన్నాడు, సాతాను నిన్ను జల్లిల్లో జలించాడు, కానీ నేను తండ్రిని వేడుకున్నాను, నువ్వు వెళ్ళమన్నాడు. ఒక రకంగా చెప్పాలనంటే పర్ఫెక్ట్ అని మనం దేవుడు ఎంచుకోలేదు, పర్ఫెక్ట్ చేయడానికే ఎంచుకున్నాడు. ఇది ఎవరి వల్ల అవుతుందని అంటే ఆయన కృప వల్ల సాధ్యమవుతుంది. ఈ పాపమును జయించేటువంటి శక్తిని ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితిని చాలాసార్లు అనుకుంటుంటారు. మనం చాలాసార్లు ఏమంటే నేను లోక సంబంధమైన పరిస్థితులను బట్టి చాలా బలంగా ఉంటానండి వాక్యం చెప్పేటప్పుడు, కానీ లోకంలోకి వెళ్ళినట్టే లోకంతో కలిసిపోతున్నాయి. నిజమే, కానీ ఈ పరిస్థితులను తట్టుకొని నిలబడే శక్తిని కృపిస్తూ ఉంటుంది. అందుకే అంటుంటాడు తిమోతితో, ఏమంటుంటాడనంటే ఆయన చెప్పినటువంటి దేవుని కృపను బట్టి బలవంతుడు కమ్ము. ఆయన కృప బలపరుస్తుంది, ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే పౌలు ప్రతిసారి ఏమని రాస్తాడంటే పద్యంలో కృపా సమాధానములు ఏమంటున్నాడు? అది మన చిన్న మాట అనుకుంటాం, ఎందుకంటే ఫస్ట్లో ఉందో ఏదో పరిచయం మన, కానీ ప్రతి సంఘంతోనే మాట్లాడినప్పుడు కృపా సమాధానం విస్తరించును కాక అన్నాడు. అది చేయడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అబ్రహాం విషయంలో వాక్యం కంటే, అంటే పరిస్థితుల కంటే కూడా వాక్యం ఎంత గొప్పది, వాగ్దానం ఎంత గొప్పది అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం అని అంటే స్వబుద్ధికి అత్తమానం పని చెప్పకుండా ఉండడం. స్వబుద్ధిని పక్కనెట్టడం, దేవుని నమ్మడం. మనందరికి ఒకటి ఉంటుంది స్వబుద్ధి. ఎందుకంటే ఆ స్వబుద్ధి ఎలా వస్తుందంటే కొంతమందికి తల్లిదండ్రులను బట్టి వస్తుంది, కొంతమంది పరిస్థితులను బట్టి వస్తుంది, కొంతమందికి ఊరిని బట్టి వస్తుంది, కొంతమంది కల్చర్ని బట్టి వస్తుంది. ఈ స్వబుద్ధి అనేటువంటిది ఒకటి మన హృదయాల్లో ఉంటుంది. ఉండదా? అసలు ఇంకోటి ఏంటంటే మన స్వబుద్ధే దేవుని బుద్ధి అని అనుకొని మనం వాదిస్తూ ఉంటాం చాలాసార్లు. ఎందుకంటే దేవుడు కూడా అలాగే ఆలోచన. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు, స్వబుద్ధికి పక్కన పెట్టమంటున్నాడు. జీవితంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన స్వబుద్ధిని మనం జయించకపోవడం. అసలు ఏమనుకుంటామనంటే మన బుద్ధి ఎప్పుడు జీవితంలో ప్రతి ఒక్కడో కూడా మనం ఆలోచించినట్లయితే జీవితంలో ప్రతి మనుషుడికి ఉండేటువంటిది ఏంటంటే తనకు ఒక బుద్ధి ఉంటుంది, స్వబుద్ధి. ఒక్కోసారి అది ఇతరుల కంటే బెటర్ అయి ఉండొచ్చు,
కానీ ఇక్కడ సామెత గ్రంథంలో చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుని నమ్ముటం అంటే సబుద్ధిని విడిచిపెట్టడమే. చూడండి సామెత గ్రంథము 3:5 దానికి సంబంధించిన ఉదాహరణ కూడా చూసి మనం ముగించుకుందాం. చూడండి సామెత గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, 3:5 ఏమంటున్నాడు అని అంటే, అక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏమంటున్నాడు, నమ్మిక ఉంచుము. దేవుడి మీద ఆధారపడ్డామనంటే ఏంది, దేన్ని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు? సబుద్ధిని ఆధారం చేసుకో. ఇది చాలా ప్రమాదమైన సోమా. మనం చాలాసార్లు దొంగతనం మానేస్తాం, వ్యభిచారం మానేస్తాం, మోసం చేయడం మానేస్తాం, లేదంటే అబద్ధం ఆడడం కూడా మానేస్తాం. కానీ వాడు మానం, ఎందుకంటే మన స్వబుద్ధిని మాత్రం విడిచిపెట్టాం. ఇది చాలా చాలా డేంజరు. ఇది మన హృదయాల్లో పనిచేసినంతకాలం దేవుని కృప పనిచేయదు. అది ఎంతకాలం సంఘానికి వచ్చినది ఒక రకంగా వస్తావు వెళ్ళిపోతావు, లేదంటే మీటింగ్ వస్తావు వెళ్ళిపోతావు, కానీ స్వబుద్ధిని విడిచిపెట్టగలగాలి. దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఈ స్వబుద్ధి అనేది నేను చెప్పాను కదా, పరిస్థితులను బట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఇది దీన్ని ఏమంటున్నాడనంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చాలాసార్లు మనకు బోధించేటువంటి విషయం ఏంటంటే, ఏదన్నా పని చేయాలంటే మొట్టమొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి అనేటువంటిది. అసలు ఎక్కువ మంది గర్వం ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకోవడమే పెద్ద గర్వం. గర్వం అంటే ఏం లేదు. కొంతమంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండడమే గర్వం అంటే. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, అసలు దేవుని దగ్గరికి వెళ్ళాం. మనం వెళ్తామండి. ఈ లోక సంబంధమైన సూక్తులు ఏం చేస్తూ ఉంటానంటే మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా నిలబడాలంటే ఫస్ట్ నువ్వు జనాలుగా నిన్ను నమ్ముకుంటాడు. అసలు మనం నమ్ముకోవడం వల్ల మొట్టమొదటి వచ్చేది గర్వమే. ఎందుకంటే మన బుద్ధిని మనం నమ్ముకోవడం, మనం దేన్నైనా చేసేయగలం, ఇది నాకు ఎంత, దీని గురించి నాకు తెలుసు కదా, ఈ విషయాలన్నీ మన హృదయంలో పదే పదే అనుకోవడం వల్ల దేవుని దగ్గరికి వెళ్ళాం. అందుకే అన్నాడు, స్వబుద్ధిని నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా చతికిలు పడ్డాడు బైబిల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ నయమాను. దేవుని దగ్గరకు వస్తున్నాడు, కానీ దేనితో వస్తున్నాడు? స్వబుద్ధితో వస్తున్నాడు. ఏంటి అతని ఒక ఆలోచన ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ ప్రవక్త ఏం చేస్తాడు? రోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి యెహోవా నామంలో దాన్ని ఏం చేస్తాడు? మానిపేస్తాడు. ఇది ఏ ఆలోచన? ఇది సొంత ఆలోచన లేదంటే దేవుని ఆలోచన అది? కానీ దేవుని ఆలోచన ఏం చెప్పింది అని అంటే, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి ఏమంటున్నాడండి. ఇప్పుడు ఎందుకు కోపం వచ్చిందంటే ఇతను సొంత బుద్ధిలోంచి వచ్చిన ఆలోచన నెరవేరలేదు. చాలామంది కోపం ఎందుకు వస్తుందని అంటే, మనం అనుకున్న చేయకపోతే అవతల చాలా కోపం వచ్చేస్తుంది, చాలా చిరాకు పడిపోతాం. అసలు అది మన సొంత బుద్ధిలోంచి వచ్చిందన్న సంగతి మనం ఒప్పుకోం. అందుకే కోపం తాపాలతో చాలాసార్లు నయమానికి ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. ఎందుకంటే అతను అనుకున్నది చేయలేదు, పైగా నేను అనుకున్నది కరెక్టే కదా అనొచ్చు. నయమాన్ ఎలా అంటే, యెహోవా నామంలో చెయ్యి ఆడించడం అనేటువంటిది చెడ్డదేం కాదు, కానీ నేను అలా అనుకున్నాను. మనం అనుకున్నట్టుగా జరగదు ఆయన చిత్తం. ఏం చేశాడంటే, మనం ఆలోచిస్తే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు ఏం చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మెళ్ళి ఏం చేయాలి? 7 మార్లు మొలగాలంతే. కానీ వెళ్ళి మొలగడం కంటే ముందు చిన్న మానసికమైన, అంటే మానవ బుద్ధి ఒకటి పనిచేస్తుంది. ఏంటంటే తాను అనుకున్నది ఏం చేయలేదు. చాలామంది అనేక మంది సంఘాలకు వచ్చేటువంటి వారు సంఘాలు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారంటే, లేదంటే దేవుని సేవకుడు ఏదైనా చెప్తే ఎందుకు వెళ్ళిపోతారంటే, దేవుడు వారితో మాట్లాడడం ఎలా చేయమని చెప్తే, అంటే నేను అన్ని సంఘాల గురించి చెప్పలేదు, దేవుడు నిజంగా ఉన్న సంఘాల గురించి. కొన్ని సంఘాలు ఉంటాయి లోక సంబంధంగా. నిన్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ, అంటే సహోదరితో మన సోదరుడు మాట్లాడుతూ, ప్రభువు కొరకు సంఘం కట్టడం వేరు, పాస్టర్ గారి కోసం సంఘం కట్టుకోవడం వేరు అని చెప్పాను. పాస్టర్ గారి కోసం కట్టుకునే సంఘంలో ఎప్పుడు కూడా పాస్టర్ గారి నీతే వెళ్తుంటుంది. ప్రభువు కోసం కట్టే సంఘంలో ఆ దేవుని సేవకుడు దేవునితో కలిసి పనిచేస్తాడు కాబట్టి ఆ నీతినే ప్రకటిస్తాడు. అందుకే
ఈ లోకంగా వారి కోసం సంఘాలు కట్టుకునే ప్రతి ఒక్క సంఘంలోనూ కూడా దేవుని నీతి ప్రసరించదు. ఎప్పుడైతే అందుకే పౌలు గారు ప్రభు కొరకు సంఘం కట్టాడు. అందుకే ప్రభు నీతినే దాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకే సమస్య వచ్చినా సరే వెంటనే పత్రిక రాస్తున్నాడు. కనుక దేవుని కొరకు కట్టుకున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే మనకు బోధించబడుతూ ఉన్నదో ఒక విషయము, అది ఖచ్చితంగా అతను ఎవరి ప్రవక్త? అతను నయమానుకు చెప్పిన ఆయన ఎవరి ప్రవక్త? దేవుని ప్రవక్త. ఆయన చెప్పాడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మూలమని. కనుక అతను మొలగనంటున్నాడు. ఎందుకంటే ఇంతకన్నా శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా. ఇది సబుద్ధి ఇలాగే వాదిస్తూ ఉంటుంది. కొంచెంసేపు అది చాలా తకమకలు చేసింది నయమాన్. కానీ చివరికి ఏం చేశాడు? ఒకవేళ కోప్పడి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమోను కోప్పడి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళ దేశం ఎప్పుడు ఎలా ఉంటాడు? ఇంకా అక్కడికి వెళ్ళి ఏవో నదులు ఉన్నాయన్నాడు కదా, అందులో ములితే అన్నా అవుద్దా? మనం చాలాసార్లు బాగుపడాలంటే దేవుడు చెప్పిందే చెయ్యాలా, లోక సంబంధమైన మార్గాల్లో లేదా అని చెప్పి అలాగే వెళ్తుంటాం మనం. ఏదన్నా మంచి పని జరగాలంటే దేవుడు చెప్పినట్టు చేస్తేనే మంచి జరుగుతుంది ఎప్పటికైనా సరే. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పింది చేయకుండా మంచి జరగాలని ఆశిస్తాం. మానవ సమస్య ఏంటంటే దేవుడు చెప్పింది చేయకుండా ఏం జరగాలని ఆశిస్తాం? మంచి జరగాలని. జరగదు. ఎందుకనంటే అక్కడ చెప్తున్నాడు, శరీరాలను ఆధారంగా చేసుకొని మానవులను ఆధారంగా చేసుకొని వెళ్ళివాడు ఎప్పటికైనా ఏమవుతాడు అంటున్నాడు? శాపగ్రస్తుడు అవుతాడండి. ఎప్పుడైనా సరే ఆలోచించండి, దేవుని చేత దీవించబడాలని అంటే దేవుని చేత మనము ఆయన యొక్క సంపాద్యంలో నడవబడాలి అని అంటే ఈ లోకంతో నడవకూడదు, ఈ మనుషుల యొక్క ఆలోచనల మీద ఆధారపడి నడవకూడదు, చివరికి మన యొక్క బుద్ధి మీద కూడా ఆధారపడి మనం నడవకూడదు. దేవుని మీద ఆధారపడ్డామంటే, దేవుని నమ్మడం అని అంటే నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. దేవుడు నమ్మడం అని అంటే ఆయన స్వభావాన్ని నమ్మడం. దేవుని నమ్మడం అని అంటే పరిస్థితుల కంటే ఆయన వాగ్దానాన్ని, వాక్యాన్ని ఎక్కువగా నమ్మడం. మూడవ సంగతి మనం ఆలోచించినట్లయితే, దేవుని నమ్మడము అని అంటే మన స్వబుద్ధిని కాక స్వబుద్ధిని విడిచిపెట్టి ఆయన పూర్తిగా నమ్మడం. ఇవి ఉంటూ ఉంటాయి. ఈ మూడు మనలో ఆలోచించగలగాలి. ఒకటే, నిజంగా నేను దేవుని నమ్ముతున్నానని అనుకుంటున్నాను, ఆయన స్వభావాన్ని నిజంగా నేను నమ్ముతున్నానా? ఆయన స్వభావం ఎలాంటిది? నేను దేవుని నిజంగా నమ్ముతున్నాను అని అనుకుంటున్నాను, కానీ నిజంగా ఆయన వాక్యాన్ని నేను నమ్ముతున్నానా? వాగ్దానాలనే వాక్యాన్ని నమ్ముతున్నానని, నిజంగా వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని నమ్మడము అని అంటే పరిస్థితులు, అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి చాలా సంబంధించినటువంటి విషయాల్లో కాలేబు అదే చేసాడు. కాలేబు ఏమి నమ్మాడు? వాగ్దానం నమ్మాడు. మరి మీ రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వచ్చారు, కాలేబు మీరు రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వచ్చారు. ఎవరాల్లో? బయటోళ్ళ. కాలేబుని రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? సొంత ఇశ్రాయేలీలే. ఒక్కోసారి నువ్వు విశ్వాసంగా ఉంటే నీ సొంత సంగతిగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే అతను అవిశ్వాసంలో కొనసాగుతున్నాడు కాబట్టి. అందుకే అన్నాడు ఆయన, గురుగులు గోధులు ఉంటాయని కూడా చెప్పాడు ఆయన. విశ్వాస సంపద, అందుకే ఫెయిత్లో యునైటీ రావాలి. అందుకే ఇశ్రాయేలీల్లో ఆయన ఏం చేయడంటే, వీరు కాలేబు అక్కడ ఆ ప్రాంతాన్ని వెళ్ళి చూసిరండి అన్నాడు. చూసిరండి అంటే వాళ్ళందరూ వెళ్ళి వచ్చి ఓ మాట చెప్పారు వేగులు వారు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నత వారందరూ కూడా ఉన్నత దేహులు, స్వతంత్రించుకో. అసలు అబ్రహాముకి దేవుడు ఎప్పుడో చేశాడు వాగ్దానం. ఏంటి? ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని. వీళ్ళెవరో కూడా వాగ్దానాన్ని నమ్మకుండా వీళ్ళ బుద్ధిని అక్కడ పరిస్థితులను అంచనా వేసుకొని వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. అవునండి. కానీ కాలేబు దగ్గరికి వెళ్ళి నిశ్చయముగా దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం అని మాట్లాడగలిగాడు. ఎందుకు మాట్లాడగలగాలి కాలేబు ఒకడే? ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాగ్దానం ఏంటనంటే ఆ దేశాన్ని నిశ్చయముగా
దేవుడు ఒక మాట కనుక చెప్పినట్లయితే దానిని జరగకుండా అడ్డగించేటువంటిది ఈ లోక సంబంధమైన శక్తి కానీ మనుషులు కానీ ఏ విధమైనటువంటి వారు ఏమీ చేయలేరు. జీవితంలో గుర్తించుకోండి, దేవుడు మనతో కనుక ఉన్నట్లయితే, దేవుడితో మనం నడుస్తున్నట్లయితే ఈ లోకము కానీ లోక పరిస్థితులు కానీ మరి ఏదైనాను మనల్ని ఏమీ చేయలేదు. అందుకే దావీదు కూడా ముందుకెళ్ళేటప్పుడు అంటున్నాడు, గల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు, ఇశ్రాయేల్ వాళ్ళందరూ కూడా, అంటే మీరు గమనించండి, ఇంతమంది ఇశ్రాయేల్లో ఎవరికి విశ్వాసం లేదనంటే వారు ఇశ్రాయేల్లే కానీ వాళ్ళు ఎవరికి విశ్వాసం లేదు. వారు మాటికి గొల్యాతునే చూస్తున్నారు. గొల్యాతుని చూసి అల్లిపోతున్నారు. వాళ్ళు గొల్యాతునే మనసులో పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ దావీదుకి విశ్వాసం ఉంది. ఇది మనం ఎప్పుడో సండే స్కూల్ కథ అనుకుంటాం, కానీ ఇందులో చాలా లోతైన విషయం ఉంది. దావీదు వెళ్ళేటప్పుడు ఒకటే అనుకున్నాడు, యుద్ధం నాది కాదు. ఒక విషయం గమనించండి, ఈ జీవితం ఎవరిదే? బాప్తిసం పొందిన రోజు నుంచి మన జీవితం ఎవరిదే? క్రీస్తుది. ఆయన జీవితాన్ని ఆయన కాపాడుకోలేడా? నువ్వెందుకు ఎక్కువ ట్రస్ట్ అవుతూ ఉంటావు? నువ్వు ఆయన చెప్పింది చెయ్యి అంతే. అందుకే అంటుంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తు నాయందు జీవిస్తుంటుంటే ఈ జీవితం ఎవరిది? ఇంకా ఈ జీవితానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తే. అందుకే బాప్తిసం పొందేటప్పుడు ఇది ఒప్పుకోమంటాం, ఏంటంటే క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరో? క్రీస్తే. మన జీవితాన్ని మన బుద్ధి కానీ లోకస్తులు కానీ పరిపాలించడానికి మనం ససేమేర ఒప్పుకోకూడదు. మన జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రభువే పరిపాలించాలి. ప్రభువు కనుక మన జీవితాన్ని పరిపాలిస్తే, ప్రభు రాజు అయితే శత్రువు నిలబడతాడా? అందుకే అంటుంటాడు, దేవుడు మన పక్షంలో ఉండగా విరోధం ఎవడు విరోధం? ఇంకా ఒక్కోసారి పరిస్థితులు భయపెట్టవచ్చు, కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మీరు ఆదికాండం నుంచి ప్రాణగంధం వరకు చూడండి, దేవుని సంకల్పం కానీ దేవుడు ఓడిపోయిన సందర్భాలు కానీ అన్న ఉన్నాయా? దేవుడు ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారి జీవితాలు మనం ఒకసారి అనుకుంటాం, పరిస్థితులు అప్పుడు వేరండి, ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు బలత్కారంతో నిండి ఉంది. నోవా కాలంలో పరిస్థితులు బాగున్నాయా? అబ్రహాం కాలంలో పరిస్థితులు బాగున్నాయా? దావీదు కాలంలో బాగున్నాయా? మోషే కాలంలో బాగున్నాయా? కానీ వారిని మాత్రం దేవుడే ఏం చేశాడు? నడిపించాడు. వారు విశ్వాసవీరులుగా విజయం సాధించారు. అందుకే విశ్వాసవీరుల లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా పరిస్థితులను కానీ వారి స్వభావాన్ని కానీ ఏ విధమైన మనుషుల్ని కానీ నమ్మకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని స్పష్టంగా చేసి ఈ లోకంలో వారు ఏం చేశారు? విశ్వాసము గలవారే మృతి పొందిరి. వాళ్ళ మృతి పొందేటప్పటికి ఏముంది? వాళ్ళకి విశ్వాసం. కనుక విశ్వాసం గలవారే మృతి పొందారు కాబట్టి ఖచ్చితంగా ఏముంది? వాళ్ళకి క్రీస్తులో పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం చాలా గొప్పది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జయమును నేనే. వాళ్ళు ఓడిపోలేదు. వాళ్ళు పౌలు గారు కొంతగా కనుక పునరుద్ధానము కొరకు బ్రతికేటువంటి వాడు ఎంత ధన్యుడు. ఈ భూమి మీద మనకి ఏమి లేదో ఏముందో ఇది ఎక్కువ క్యాల్కులేట్ చేయకండి. ఆ పునరుద్ధానాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుటకు మన ప్రయాస అయ్యిందని అనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా యోబు అంటుంటాడు, నన్ను చంపినను ఆయన యందు నేను నిరీక్షిస్తాను. యోబు గ్రంథంలో ఆయనే నమ్ముకున్నాను నేను. ఇంకో మాట ఉంటాడు యోబు గ్రంథంలో, నా చర్మము చీకిపోయినను నేను యెహోవా యందు నిరీక్షిస్తాను. ఎందుకో తెలుసా? మనుషులకు కనబడే పరిస్థితులు కాదు కానీ ఆయన శక్తితోనే దాన్ని. అందుకే మనం యోబు గ్రంథంలో అదే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలం. ఎక్కడ చూడగలం అంటే
మీరు గనుక ఈ చివరిగా ఈ మాట మనం చదువుకొని మనం ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం మీరు చూసినట్లయితే 15వ అధ్యాయంలో చూడండి, క్షమించండి, 13వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఆయన నన్ను చంపినను నేనేం చేస్తానన్నాడు. కనుక మానవులందరికీ తెలిసినటువంటిది ఏంటంటే చనిపోయే వరకు జీవితం ఉందని. చనిపోయే వరకు జీవితం ఉంది కాబట్టే మనుషులందరూ కూడా బతికుండగా ఏం కావాలో అవన్నీ సమకూర్చుకునే పనులు తప్ప దేవుడిని పక్కనడేశారు. కానీ మనం అలాంటి వారం కాదు. మనం నిత్యము పునరుద్ధానం కోసం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పునరుద్ధానం ఉంటే చాలు. అందుకే ధనవంతుడు లాజరు ఉదాహరణ అందుకే చెప్పాడు. ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అండి అతను పాతాళంలో కేకలేస్తున్నాడు. లాజర్కి ఏమీ లేదు, కురుపులు కుక్కలు నాకుతున్నాయి. నేను ఒక మాట అంటున్నాను, ఇప్పుడు ఈ జైబీ నగర్లో ఇలాంటి జీవితాలు 2 ఉన్నాయనుకోండి, అందులో ఏ జీవితం దేవుని చేత దీవించబడింది అనుకుంటారు మీరు? ఏది? ధనవంతులు లాజరు 2 ఉన్నారనుకోండి, ఇప్పుడే 2026లో ఏది దీవించబడినట్టు లైఫ్? ధనవంతుడిదే. ఫైనల్ డెస్టినీ తెలియక మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలన్నీ. అందుకే ఇతరులను చూసి అసూయపడ్డావు, ఇతరులను చూసి నువ్వు బాధపడవలసిన పని లేదు. నీకంటూ దేవుడు సిద్ధపరిచింది ఎంతో గొప్పదే. కాబట్టి నిరీక్షణను, విశ్వాసమును ఈ పరిస్థితులను బట్టి ఆయన మీద ఉండేటువంటి నమ్మకాన్ని కోల్పోక బలమైనటువంటి దుర్గమైనటువంటి ఆయనే మనకు నిత్యాశ్రయ దుర్గమ నిరంతరం ఉంటాడు. కాబట్టి ఆయన అందే మనం బలంగా నమ్మికించుదాం. ఇంతవరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక